ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65 లో ఉన్న ఇంటిలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నారు. అయితే ఆ ఇల్లు మారిన కాలానికి పెరిగిన అవసరాలకి తగ్గట్లుగా లేకపోవడంతో దానిని కూల్చివేసి దాని స్థానంలో కొత్త ఇల్లు నిర్మించారు చంద్రబాబు. 1/2 ఎకరం విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో రాజ్మహల్ ఇంటిని నిర్మించారు. ఈ కొత్త భవనం మొత్తం 2479 గజాల విస్తీర్ణంలో ఉంది. స్టిల్ టు ఫ్లోర్ లో ఒకేసారి 20 కార్లు పార్క్ చేసుకోవచ్చట. ఇంటీరియర్ కోసం ఇటలీ నుంచి సామాగ్రి తెప్పించారట. వీటి కోసం సీఎం కుటుంబం 4 సార్లు ఇటలీ వెళ్లిందట. ఇక అలంకరణ కోసం యూరప్ నుంచి కళాఖండాలు, షాండియర్లు, చివరకు లాన్ లో మొక్కలు కూడా విదేశాల నుంచి తెప్పించారట. ఇంకా వీటితో పాటు విఐపి లాంజ్లు, డైనింగ్ హాల్స్, స్టడీ, లైబ్రరీ, పడక గదుల కోసం ప్రత్యేక సామాగ్రిని ఉపయోగించారు. ఈ భవన నిర్మాణానికి 10 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం చంద్రబాబు, లోకేష్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 7 కోట్ల రుణం తీసుకున్నారు.